హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. సో నేను ఎడిటింగ్ అయితే 2 రకాలుగా అయితే చేశాను. సో 2 రకాలు కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూపిస్తాను చూడండి. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అని కనపడుతుంది కదా! సో ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకున్నాక ఈ 2 ప్రాజెక్ట్ కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక నేను ఒకసారి ప్రాజెక్ట్ 1 అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ 2 అయితే ఎడిట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్‌లో ఒక టెంపుల్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లాత్ పీఎన్‌జీ ఉంటుంది. సో ఇక్కడ లైట్ పీఎన్‌జీ అండ్ ఇక్కడ శ్రీరామ ఇమేజ్. సో ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ మీ యొక్క పిక్ ఉంటుంది. సో ఇక్కడ హనుమ యొక్క పిక్ అయితే ఉంటుంది. సో ఇలా పిక్స్ అయితే ఉంటుంది. సో చాలా బాగా నేను శ్రీరామ పిక్ అయితే హనుమ పిక్ అయితే యూజ్ చేసి చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలనేది సింపుల్‌గా అయితే చెప్తాను. సో ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. సో ఫాంట్ ఒకటి మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇక్కడ మీకు గ్రూప్ కనపడుతుంది కదా! దీనిపైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళేసి ఇక్కడ మీరు మీ యొక్క పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్‌లోకెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు పిక్ అనేది యాడ్ అయితే అయిపోయింది. అండ్ దీన్ని మీరు కొంచెం మూవ్ అండ్ సెలెక్ట్‌కెళ్ళేసి ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ కంటే లెఫ్ట్, రైట్ కంటే రైట్. సో ఇలా కొంచెం కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే. ఈ విధంగా సింపుల్‌గా మీరు పిక్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీరు ఈ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక మీరు ఒక ఫాంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ యొక్క పిక్ అనేది కాలమ్ ఫిల్‌లోకెళ్ళేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే. ఈ విధంగా మీరు సింపుల్‌గా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మొత్తం ఎడిట్ అయిపోయాక సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పేజ్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ కూడా చెప్తాను. సో ఇక్కడ బ్యాక్ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సేమ్ అదే పిక్స్ అయితే పెట్టి చేశాను. సో ఇక్కడ మళ్ళీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ప్రాజెక్టు. సో ఇక్కడ కూడా మీరు గ్రూప్‌లో మీ యొక్క పిక్ అనేది చేంజ్ చేసుకొని సేవ్ మీ ట్యాప్ చేసుకొని కరెంట్ ఇమేజ్ పేజ్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో గ్రూప్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా! సింపుల్‌గా గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని కొలన్ ఫిల్‌లోకెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మీరు సింపుల్‌గా అయితే శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ.